ఢిల్లీలో నేడు టీ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల తుది ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 70 నుంచి 80 స్థానాలకు అభ్యర్థులు ఖరారైనట్లు తెలిసింది. మిగతా స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడానికి నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీ వార్ రూమ్లో జరగనున్న సమావేశానికి కీలక నేతలు హాజరయ్యారు. మరి కాసేపట్లో సమావేశం కానున్నారు. ఢిల్లీలో నేడు టీ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల తుది ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 70 నుంచి 80 స్థానాలకు అభ్యర్థులు ఖరారైనట్లు తెలిసింది. మిగతా స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడానికి నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీ వార్ రూమ్లో జరగనున్న సమావేశానికి కీలక నేతలు హాజరయ్యారు. మరి కాసేపట్లో సమావేశం కానున్నారు. ఢిల్లీలో నేడు టీ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల తుది ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 70 నుంచి 80 స్థానాలకు అభ్యర్థుల ఖరారైనట్లు తెలిసింది. మిగతా స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడానికి నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీ వార్ రూమ్లో జరగనున్న సమావేశానికి కీలక నేతలు హాజరయ్యారు. మరి కాసేపట్లో సమావేశం కానున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జగన్ అందిస్తారు. జగన్, ఢిల్లీలో టీ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. 70 నుంచి 80 స్థానాలకు అభ్యర్థులను కూడా ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? అయితే ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరుగుతూ ఉంది. 62 మందికి దాదాపుగా ఖరారైనట్లుగా తెలుస్తా ఉంది. సో ఆ స్థానానికి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థులు ఏకప్రయం వచ్చినాయి. మిగిలిన వాటిపైన కొంతైతే ఫ్లాష్ సర్వేలు అయితే కొనసాగుతా ఉన్నాయి. సామాజిక వర్గాల డిమాండ్లను పరిశీలించింది. ఇప్పటికే ఉదయపూర్ డిక్లరేషన్ కావచ్చు, మొత్తం 30 సీట్లు కేటాయించాలని బీసీలు కోరుతా ఉన్నారు. బీసీలతో పాటు ఇతర సామాజిక వర్గాలు కూడా రిక్వెస్ట్లు పరిశీలిస్తున్నారు. అదేవిధంగా ఉద్యమకారుల రిక్వెస్ట్ కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో కొడితే మనకు విశ్వసనీయ సమాచారం మేరకు ఏకాభిప్రాయం వచ్చినటువంటి పేర్లు అయితే ఇవి కనిపిస్తున్నాయి. కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి, మధుర నుంచి బట్టి విక్రమార్క, హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంతన్ నుంచి శ్రీధర్ బాబు, సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి, భద్రాచలం నుంచి పోదం వీరయ్య, ములుగు నుంచి సీతక్క, జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి, కొత్తగూడెం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పాలేరు నుంచి తుమ్మల నాగేశ్వరరావు, నాగార్జున సాగర్ నుంచి జానారెడ్డి, కోదాడ నుంచి పద్మావతి రెడ్డి, నకరికల్ నుంచి వేముల వీరేశం, భువనగిరి నుంచి కుంభం అనిల్ కుమార్ రెడ్డి, వరంగల్ నుంచి కొండ సురేఖ, భూపాలపల్లి గండ్ర సత్యనారాయణ, వర్ధన్నపేట కేఆర్ నాగరాజు, పాలకుర్తి ఝాన్సీ రెడ్డి, నర్సంపేట దొంతి మాధవ్ రెడ్డి, అదేవిధంగా మంచిర్యాల నుంచి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, ఆదిలాబాద్ నుంచి కంది శ్రీనివాస్ రెడ్డి, ఆసిఫాబాద్ నుంచి శ్యామ్ నాయక్, చెన్నూరు నుంచి నల్లల ఓదేలు, ముతోల్ నుంచి డాక్టర్ కిరణ్ కుమార్, సిర్పూర్ నుంచి రావి శ్రీనివాస్, నిర్మల్ నుంచి కుటాడి శ్రీహర్ రావు, బెల్లంపల్లి నుంచి గడ్డం వినోద్ కుమార్, వేములవాడ నుంచి ఆది శ్రీనివాస్, కొరుట్ల నుంచి జువాడి నరసింహరావు, సిరిసిల్ల నుంచి కేకే మహేందర్ రెడ్డి, మానకొండ నుంచి కవంపల్లి సత్యనారాయణ, పెద్దపల్లి విజయరమణారావు, కామారెడ్డి నుంచి షబ్బీర్ అలీ, బల్కొండ నుంచి సునీల్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఏదైతే ధర్మపురి సంజయ్ కూడా, అదేవిధంగా బోధన్ నుంచి సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి మదన్ మోహన్ రావు, బాన్స్వాడ నుంచి సుభాష్ రెడ్డి, అదేవిధంగా ధర్మపూర్ నుంచి అడ్లూరి లక్ష్మణ్, జైరాబాద్ నుంచి ఏ చంద్రశేఖర్, ఆందోళన నుంచి దామోదర్ రాజేశ, మెదక్ మైనంపల్లి రోహిత్ రావు, గజ్వేల్ నర్సారెడ్డి, తాండూరు నుంచి కిచ్చనగారి లక్ష్మారెడ్డి, పరిగి నుండి రామ్మోహన్ రెడ్డి, వికారాబాద్ నుంచి గడ్డం ప్రసాద్, షేర్లింగంపల్లి ఎం రఘునాథరావు, మారబైన మల్కాజ్గిరి నుంచి మైనంపల్లి హనుమంతరావు, ఇటీవలే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ ఏనట్టు మైనంపల్లి హనుమంతరావు, అదేవిధంగా ఇబ్రహీంపట్నం నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, నాంపల్లి నుంచి ఫిరోజ్ ఖాన్, షాద్నగర్ నుంచి వీర్లపల్లి శంకర్, అదేవిధంగా కొల్లాపూర్ నుంచి జూపల్లి కృష్ణారావు, అచ్చంపేట నుంచి వంశకృష్ణ, ఆలంపూర్ నుంచి సంపత్ కుమార్, కల్వకుర్తి నుంచి కసిరెడ్డి నారాయణ రెడ్డి, నాగరికర్ నుంచి కూచుకుల్ల రాజశేఖర్ రెడ్డి, నారాయణపేట నుంచి ఎర్రా శేఖర్, మహబూబ్నగర్ నుంచి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, గద్వాల నుంచి సరిత తిరుపతయ్య, జడ్చర్ల నుంచి అనిల్ రెడ్డి, ఆలేరు నుంచి బీర్ల ఐలయ్య కూడా పోటీలో ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉన్నాయి. దీంతో పాటు 2-3 స్థానాల నుంచి పోటీ పడుతున్నటువంటి నియోజకవర్గాలు ఏదైతే జనగాంలో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, తుంగతుర్తి డాక్టర్ రవి, పిడమర్తి రవి ఇద్దరి మధ్యలో కూడా పోటీ నడుస్తా ఉంది. రామగుండం నుంచి హర్కర్ వేణుగోపాల్, రాజ్ ఠాకూర్ మధ్య నడుస్తా ఉంది. వనపర్తి నుంచి మెగారెడ్డి, చిన్నారెడ్డితో పాటు వనపర్తిలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా శివసేన రెడ్డి కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దేవరకోటలో కొత్తకోట సిద్ధార్థ రెడ్డి, జి మధుసూదన్ రెడ్డి కూడా దేవరకోటలో అడుగుతున్నారు. హుజరాబాద్ లో బర్మూరు వెంకట్, వడతల ప్రణవ్, అదేవిధంగా సూర్యాపేటలో రామరెడ్డి దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి, సో మొత్తంలో పర్ణికారెడ్డి, శ్రీహరి ముదిరాజ్, అదేవిధంగా ఖైరతాబాద్ నుంచి విజయారెడ్డి, రోహిన్ రెడ్డి ఇద్దరు కూడా పోటీ పడతా ఉన్నారు. కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్, ఇంకో అయితే మైనేని రోహిత్ రావు అని కూడా ఎం సత్యనారాయణ మనోడు కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కరీంనగర్ నుంచి జైపాల్ రెడ్డి, కురుముల్ల శ్రీనివాస్, అదేవిధంగా
కె నరేందర్ రెడ్డి, చొప్పద నుంచి మేడుపల్లి సత్యం, అదేవిధంగా సత్తు మల్లేశన్, దుబ్బాక నుంచి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, కత్తి కార్తిక కూడా పోటీ పడుతున్నారు. నర్సాపూర్ నుంచి ఆవుల రాజిరెడ్డి, గాలి అనిల్ కుమార్, స్టేషన్ గన్పూర్ నుంచి సింగాపురం ఇందిరా, మరో ఇద్దరు నేతలు కూడా ఇక్కడ పోటీ పడుతున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. అయితే మహబాద్ నుంచి బలరాం నాయక్, మురళి నాయక్, డోర్నకల్ నుంచి రామచంద్ర నాయక్, నెహ్రూ నాయక్, వరంగల్ వెస్ట్ నుంచి నాయని రాజేందర్ రెడ్డి, జంగారెడ్డి, పరకాల నుంచి కొండా మురళి, ఇనగాల వెంకటరామరెడ్డి, జూబ్లీ నుంచి అజారుద్దీన్ విష్ణువర్ధన్, కూకట్పల్లి నుంచి సతీష్ మురళి, గొట్టుముక్కల వెంగళరావు వీళ్ళందరూ కూడా పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటు ఎల్బీనగర్ అసెంబ్లీలో కూడా దర్పల్లి రాజశేఖర రెడ్డి, అదేవిధంగా బల్రెడ్డి రామరెడ్డి, జస్వి ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా అయితే మదియాష్కి గౌడ్ కూడా వీళ్ళు పోటీ పడుతున్న పరిస్థితి ఉన్నది. సో అయితే ఇక్కడైతే ఏకాగ్రం వచ్చినటువంటి విషయంలో కూడా ఈ రోజు లిస్ట్ ప్రకటించే రీసెర్చ్ అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ.